మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటించారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మహిళలకు గొప్ప వరమని, ఈ పథకం వల్ల చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి పొందుతారన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయన్నారు. సర్దార్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం చేశారన్నారు. भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था। देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं था। लेकिन आपने मुझे मौका दिया। हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है। हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है और आज हैदराबाद में बड़े शान से लिबरेशन डे का कार्यक्रम भी किया जा रहा है। हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है। मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं। నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన నిర్వహించింది. జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు రేవంత్ నివాళులర్పించారు. ప్రజాపాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమన్నది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంఖ్యలను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సైనిక అమరవీరుల స్తూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్నాథ్ నివాళులర్పించారు. పటేల్ కృషి వల్లే భారత్ లో హైదరాబాద్ భాగమైందన్నారు రాజ్నాథ్. हम जिस हैदराबाद लिबरेशन डे की स्मृति को ताजा करने के लिए आज यहाँ एकत्रित हुए हैं, वह हमारे इतिहास का एक बहुत ही निर्णायक और गौरवपूर्ण अध्याय है। साथियों, इसकी आज शायद कल्पना करना भी यह मुश्किल होगा कि भारत तो अगस्त 1947 में आजाद हो गया था, मगर भारत के नॉर्थ और साउथ को जोड़ने वाला एक बड़ा इलाका हैदराबाद यह भारत का हिस्सा नहीं था। यानी आजाद होने के बावजूद भारत एक न होकर कई टुकड़ों में बटा हुआ था। यह एक ऐसी स्थिति थी जिसमें भारत की తెలంగాణలో మరోసారి సంక్షేమ అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది
విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున, కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బీజేపీ లేదన్నారు. తెలంగాణ విలీనంలో బీఆర్ఎస్ పాత్ర లేదని ఆయన చెప్పారు. బీజేపీకి గాంధీజీ అంటే ఇష్టం ఉండదని, గాంధీజీని చంపిన గాడ్సే అంటేనే ఇష్టమని విమర్శించారు. బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకొని ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటం అంతకన్నా లేదు, కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్న సందర్భం. మిత్రులారా, విలీనానికి పాటుపడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. మిత్రులారా, బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు, కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు. వారికి జనం అవసరం లేదు, చరిత్ర చదవడం అవసరం లేదు, కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి. జనగామ జిల్లా కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విమోచనం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోందని ఎంఏ బేబీ విమర్శించారు. They say that this was liberation day for them. They are trying to give a communal twist. We know in the present struggle there were people belonging to every religion. There were martyrs from every religion. They were not fighting against Nizam's atrocity as Nizam being a Muslim. No, Nizam was the ruler. Had that been a Hindu ruler, then again the struggle would have been there. Now RSS in their wicked manner. Today I think Narendra Singh is attending some programs here. They don't have any right to speak about Telangana uprising. కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరు ప్రకటించారు. పార్టీ జెండాను 2 రంగులతో ప్రత్యేకంగా రూపొందించారు. జెండాపై ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాన్ని ముద్రించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనుకబడిన తరగతులు, పేద ప్రజల కోసమని మల్లన్న అన్నారు. ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అనుకుంటే సాధించలేని ఏం లేదు.
యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 150,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు ఒక శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తేందుకు, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టు పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరిగేలా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా ఉద్యోగాలు కొద్ది మందికి రావడం వెనుక స్కిల్స్ లేకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతుందని, విద్యాభివృద్ధికి ఏమాత్రం సరిపోవడం లేదని సమీక్షలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీట్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 33 పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి వరకు జిల్లాలో చదివి ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్ప అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. లాంగ్ టైం విద్యను అభ్యసించి నీట్లో విద్యార్హత సాధిస్తే జీవో 33 శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం డిస్టిక్ 4 ఇయర్స్ ఎవరైనా ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్, మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్? మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్? అది చెప్పండి మాకు. మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్లికేషన్లు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు సూచనలు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని తెలిపింది. కొంతమంది చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు ఆధునిక ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. ఇంకొందరు వ్యవస్థల నిర్మాణంలో తమదైన ముద్ర వేస్తారు. మరికొందరు మాత్రమే వ్యవస్థల నిర్మాణంలో తమదైన ముద్ర వేస్తారు. మిగిలిన వారికి భిన్నంగా అసాధ్యులమని నిరూపిస్తారు. ఈ విజయాలన్నీ శ్రమ, త్యాగం, పట్టుదలతోనే సాధ్యమవుతాయి. అలాంటి అరుదైన వ్యక్తులు ఎందరో మన చుట్టూ ఉన్నారు. వారందరూ తమ రంగాల్లో అద్భుతాలు సృష్టించారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చే విలువలతో కూడిన ఇలాంటి గొప్ప వ్యక్తుల గొప్ప నాయకత్వాన్ని గుర్తించింది రాజ్ న్యూస్. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామికవేత్తలను రాజ్ న్యూస్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ద్వారా గౌరవించింది. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రులు
కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ హాజరయ్యారు. రాజ్ న్యూస్ అనేది అందరూ కూడా చూసే విధంగా, ఎందుకంటే రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. చోట్ల రాజ్ న్యూస్ ఇప్పుడు రావటం, ఆ న్యూస్ అందించే విధానంలో కూడా నిష్పక్షపాతంగా వారికి ఉన్న అనుభవంతో, ఈ జర్నలిజంలో ఉన్న అనుభవంతో నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఆ న్యూస్ అందించడం అనేది అంత ఈజీ కాదు. అందులోనూ ఒక మహిళగా ఉంటూ, ఎందుకంటే ఒక వార్త వచ్చిందంటే ప్రెషర్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక మహిళగా మరి మీడియా ఛానల్ అధినేతగా ఉండి నెట్టుకు రావటం అంటే అది మామూలు విషయం కాదు. సో లక్ష్మీరావు గారు, ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ డైనమిజం ఇన్ ట్రైంగ్ టు రన్ ఎ ఛానల్, especially in this competitive world of where in Telugu we have the maximum number of channels compared to any other regional language. Mari mee channel lo award meeku ivaleru kabatti I think someone should recognize you and give you an award. ఉన్నంతగా విస్తృతమైన మీడియా భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ మరే భాషలోనూ లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వాటి ప్రెజెన్స్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు విజువల్ 24 అవర్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఫంక్షన్ అవుతున్నాయి, హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. క్వైట్ అండర్స్టాండబుల్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సెటప్ అంతే స్థాయి సెటప్ని మళ్ళీ అమరావతిలో, విజయవాడలో పెట్టడం అనేది డబ్బుతో కూడిన వ్యవహారం, ఖర్చుతో కూడిన వ్యవహారం. అంత భరించే స్థితి లేదు. ఆల్రెడీ తెలుగులో ఇది కంజెషన్ ఉంది. న్యూస్ ఛానల్స్ ఉండకూడని స్థాయి కంటే ఎక్కువ ఉన్నాయి. కొత్త న్యూస్ ఛానల్స్ రావు. విజయవాడ నుంచి ఆపరేట్ చేయడానికి కొత్త న్యూస్ ఛానల్స్ రావు. గతంలో విజయవాడ నుంచి ఆపరేట్ చేసేందుకు పెట్టిన ఏపీ 24/7 లేదు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలని చెప్పి మనం కోరుకుంటున్నప్పుడు మీడియా రంగంలో ఎందుకు ముందుకెళ్ళకూడదు? మీడియా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక నిష ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? దానికి మనం అందరం తోడ్పడాలి. ఒక రాజ్ టీవీ అంటే ఒక న్యూస్గో లేకపోతే వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి కాకుండా మొట్టమొదటిసారి ఒక సామాజిక దృక్పథంతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా రాజ్ టీవీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి గర్వకారణం ఆ రోజు తీసుకొని వచ్చినటువంటి ఐటీ విప్లవం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా మీడియా పాత్ర చాలా ఉంటుంది. ఆ మీడియా పాత్ర ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఆడవాళ్ళని లేకపోతే ఇంకోటి చాలా చాలా చండాలంగా ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు. డెఫినెట్గా మనం అందరం కలిసి ఈ సమాజ నిర్మాణంలో మీడియా పాత్రలో తప్పులు చేసే వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్. సుమారు 1,10,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 30% మన దేశ జీడిపిలో కంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం చేకూర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక నెల రోజుల క్రితం దాన్ని ఇనాగ్రేట్ చేసి దానికి కార్యరూపాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో సెక్టర్ బేస్డ్ పార్క్స్ నెలకొల్పాలి. ప్రతి సెక్టర్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు పరిష్కారం చేకూర్చమని మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ఎంఈస్కి ఒక మంచి కార్యరూపం చేస్తూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుందని మేము అందరూ భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా లోతుగా ఆలోచించి దానికి పరిష్కారం వచ్చే మార్గాన్ని
నూతనంగా వచ్చిన పారిశ్రామిక వాళ్ళకి అవార్డులు ఇచ్చి ఒక ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించడమే కాకుండా మరింత మందికి మార్గదర్శకులుగా అవటం జరిగింది. దానికి నేను రాజనీతి వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా విషయంలో ఎప్పుడు కూడా టీవీ రేడియో న్యూస్ కోసం ఆ చెప్పే 10 నిమిషాల న్యూస్ కోసం సాయంత్రం 7 గంటలకి చెవులు నెక్కబెట్టి రేడియోకి చెవులానిచ్చి వార్తలు వినేవాళ్ళం. అలాంటిది ఈ రోజున ఏ విధానంలో వార్తలు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతం చిన్న సంఘటన జరిగినా మరు సెకండ్లో మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతా ఉంది టీవీల ద్వారా. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి ఉభయ సభలు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపై బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇక గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించారు. దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి నాయకుడు వచ్చాడని చంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందన్నారు. విశాఖ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు. With all these things, we are having very ambitious plan. Banerjee knows me, even CAA knows me. Wealth creation, we need good public policies. Government of India is very keen to make India, there is no compromise, provided all of us will work together. Next year, under Honorable Prime Minister leadership, our finance minister is going to announce third largest economy, that is 27 or 28. After that second largest economy, it will take some time, another 10 years. That is where Ernst & Young is predicting. Then 2047, that is my ambition, I am very clear, will become number 1. Visakhapatnam spoke model 1. This is headed by GMR, same Andhra University, knowledge partner. First time you see industry and academic institutions never we worked together. Here policy makers from government side, industry from industry side, and academic institutions, all of us are together, we are working. This is a win-win situation. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ అభివృద్ధిలో జీసీసీలు కీలక పాత్ర పోషించనున్నాయని ఆమె పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా జీసీసీలు ఏర్పాటు కావడం మంచి పరిణామమన్నారు. We can be anybody, anytime. And he was a bit apologetic about the weather of Andhra Pradesh. If Dubai, which is a complete desert, is not apologetic about what they're doing about future of science and technology. If Vietnam, the former Saigon, the Ho Chi Minh city, is not at all apologetic. It is sweaty, hot, humid, everything. Like you're in, and the latitude is also very much the same latitude of Tamil Nadu and Andhra Pradesh. So temperature-wise, even they are not blessed. But that's where entrepreneurship flourishes. So Andhra, not despite the climate, has already laid the foundation for 4 of it. And the 5th one, which I'm assuming, which has not been said, is about the horticulture and the food self-sustaining, at the same time export scaled. So it can surely look at a prospect of supplying to the world fruits from the south
of Andhra Pradesh, entire Rayalaseema region is now full of fruits, vegetables and also some other horticulture projects. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ విశ్వకర్మ, గాయత్రి మాత చిత్రపటాలకు మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్నారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు వైసీపీ చీఫ్ జగన్. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై ఇప్పటి వరకు పార్టీ గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక గుర్తులతో పాటు పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలను కూడా ఉంచనున్నట్లు తెలిపింది ఈసీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలను ముద్రించడం వల్ల ఓటర్లకు మరింత స్పష్టం వస్తుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి రానుంది. తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. పెరియార్ జయంతి వేడుకల్లో పాలిటిక్స్ బయటపడ్డాయి. పెరియార్ వారసత్వం తమదే అంటుంది డీఎంకే, డీఎంకే. అన్నాదురై ఫోటోతో ఏఐ వీడియో విడుదల చేశారు తలపతి విజయ్. ఢిల్లీలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ కావడం మరింత కీలకంగా మారింది. అయితే పన్నీర్ సెల్వం విజయ్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ వంటి కీలక రంగాల్లోని హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 82,693 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 25,330 వద్ద ముగిసింది. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.